టీచర్స్ టీచర్స్ టీచర్ ఒకసారి ఫేస్ ఇలా ఒకసారి పెట్టండి. రైట్. మూమెంట్ కొద్దిగా ఫాస్ట్, కొద్దిగా ఫాస్ట్. Vedo serie tipo e facile టీచర్ కొద్దిగా మూవ్ అవ్వండి. టీచర్ కొద్దిగా మూవ్ అవ్వండి.
ఏ అమ్మాయి జ్యోతి, జ్యోతి షో దట్. టీచర్లకు కూడా ఫుడ్ ఫెస్ట్ పెడదాం. టీచర్లకు పెడదాం. పిల్లలకు పెడితే టీచర్లు వచ్చి తినేస్తున్నారు, టీచర్లు పెడితే పిల్లలు తినాలిగా. అలా పర్లేదు. స్నానం చేసి ఏమో అదొక కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. తొందరగా ఎక్కడ తినను, అయినా మండే అసలు తినను నేను, అయినా తినను తొందరగా. జనరల్గా అని కాదు, అట్లా అది అది బ్లడ్లో ఉండిపోయింది, అది ఉండకూడదు. కొంచెం ఏంటో అంతా మాకు అసలు అలవాట్లే లేవు, కానీ మాకు ఎక్కడి నుండి వచ్చాయి బయట తొందరగా తినం మేడం. ఇంకంతే, అట్లాంటి కాదు, అది అది అంత కరెక్ట్ కాదు. కానీ తొందర తినము అవి పడవ కూడా మేడం. అది ఎక్కడో మన స్కూల్లో మన పిల్లలు చేశారు కదా, ఇంకా అలాంటిది ఏమి ఉండకూడదు కండిషన్. నేను మంచిగానే చేస్తున్నానమ్మా, నువ్వు తిను అని. అది కరెక్ట్ కాదు టీచర్, మెంటాలిటీ మార్చుకోవాలి. నేను నార్మల్గానే ఏదో ఒకటి తినేసి వస్తా టీచర్, నేను అందుకే ఇంకా తినలేనంట నేను. అలా కాదు, కానీ హర్ట్ అవుతారు కదా, అది తప్పు. ఇప్పుడు ఇంకా 10th దాకా, ఇప్పుడు దాకా 8th 9th, ఇప్పుడు 10th దాకా వచ్చారు. రేపు బాయ్స్ ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళు చేసేదే ఉండదు, అది చేసి తెచ్చేది. వీళ్ళన్నా ఏదో కొంచెమన్నా చేస్తారు. క్లాసులకి అంటే 12కు ముగించాలి. పిల్లలకి లంచ్ బ్రేక్ డిస్టర్బ్ కావాలి. 12 కంటే వెళ్ళి తగ్గిందనే మొదలు పెడతారు వీళ్ళు తినడం. 12కే తినాలి, కానీ ఈ కార్యక్రమం 12కి ముగియాలి. ఆన్సర్ కరెక్ట్గా చెప్పకుండా నవ్వడం ఏంటమ్మా? వచ్చి అటెండ్ అది వాళ్ళ మార్కులు వేసుకుని వెళ్ళారు అంతే, మొత్తం రాలేదు రమ్మని చెప్పాను. తొందరగా క్లాసులోకి వెళ్తే టీచర్ కొద్దిగా ఫాస్ట్ వాళ్ళ పైన కొట్టుకుంటారు. బిర్యానీ తెచ్చినట్టుంది మంచి. హఫీఫా చికెన్ బిర్యానీ ఏదో తెచ్చుకున్నట్టు బాగుంది యాక్టివ్గా. అది చూడండి, ఉండని బాగుంది. పిల్లల్లో ఉన్న ఆ ఉత్సాహాన్ని బేస్ చేసుకుని మనం చదువు నేర్పాలి. ఇప్పుడు ఆ పాప మిగతా దగ్గర యాక్టివ్ ఉందంటే ఆ యాక్టివ్నెస్ని తీసుకురా, దాన్ని తీసుకోవాలి. భయం చదువు అంటే అది వేరు, అది వాళ్ళ నాన్న చెప్పింది ఓకే. అది కాకుండా కూడా మనం వాళ్ళని
కొన్ని ఎక్కడ యాక్టివ్ ఉంటారో దాన్ని బేస్ చేసుకుని చదువులోకి దాని తేవాలి. అలాగే ఇక్కడ కొంచెం చదవాలమ్మా అట్లా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. వేరే స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది కదా మేడం, మిషనరీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది మనకి. 7th మన దగ్గర ఉండింది, 8th వేరే స్కూల్కి వెళ్ళింది. ఎక్కడ పోయినా పాపకు మళ్ళీ నచ్చలేదు. వచ్చింది. సార్ ఏదైనా క్వశ్చన్ చేసి పళ్ళు బయట పెట్టడం కాదు, సరిగ్గా ఆన్సర్ చెప్పండి. ఓకేనా? నవ్వడం కాదు, ఆన్సర్ సరిగ్గా చెయ్య. తక్కువైందా? ఏం రైస్? ఎగ్ రైస్ దేంతో తయారు చేస్తారు సార్? కొంచెం మరి అది చాలా సరిగ్గా ఆన్సర్ చెప్పాలి కదా. ఎగ్ రైస్ ఎగ్తోనే తయారు చేస్తారని చెప్పాలి కదా. ఎగ్తో చేస్తారంటుంది. చెప్పాలి కదా. ఎగ్ రైస్ దేంతో చేస్తారంటే ఆమె చెప్పాలి కదా. ఎగ్ రైస్ దేంతో చేస్తారంటే ఆమె చెప్పాలి కదా. వీళ్ళకి కూడా ఉందా మేడం? 5th, 6th, 7th ఇంకా లేదా? ఉంది. 5th to 7th బాయ్స్ గర్ల్స్ ఒక్కొక్క రోజు. రేపు బాయ్స్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు గర్ల్స్, తర్వాత మళ్ళీ వాళ్ళ బాయ్స్. అందరిది అయిపోయాక టీచర్లు. కొద్దిగా యాక్టివిటీ ఉంటే కదా టీచర్లకు కూడా. ఎంతసేపు ఉన్న పిల్లలతో చేయించడమే, టీచర్లు చేసేది ఒకటి. ఏమైనా పని ఆ జడలు చూడండి. ఇప్పుడు ఆ జడలు ఏం జడలు అవి? కమ్ హియర్ నిహారిక, నేను చేస్తాను.
సార్ సార్ ఇక్కడ దాకా క్లోజ్ అవ్వగానే పంపిస్తాం కానీ 12:30 వరకు ఎవరు లంచ్ ముట్టుకోకూడదు. లంచ్ బెల్ అప్పుడే వీళ్ళు లంచ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ అవి తినుకుంటూ కూర్చోకూడదు. అందరికీ చెప్పండి సరేనా? అందుకు టైం ఎంత అయింది? అంతే కదా, బోలే టైం ఉంది. మళ్ళీ అన్నీ క్లోజ్ చేసి పెట్టేసుకొని క్లాసుల్లో ఉండాలి అంతే. లంచ్ బెల్ అయ్యే వరకు లంచ్ ఓపెన్ చేయకూడదు. అలాంటి టీచర్లకు కూడా చెప్పండి. హలో, క్లోజ్ చేసినప్పుడు టోటల్ క్లోజ్ చేసి ఆ పేపర్స్ మీ కరికులం దాంట్లో ఫిట్ చేయాలి. లంచ్ బెల్లప్పుడే లంచ్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయకూడదు బాక్స్. పైకి వెళ్ళారంటే క్లోజ్ చేసేయాలి. లంచ్ బెల్కే మళ్ళీ ఓపెన్ చేస్తారు.
సార్ అయిపోయింది. ఇంకా సార్ ఇటు వస్తే అందరిది అయిపోయింది. టీచర్లు అందరూ వచ్చారు. మీ ఇష్టం అది ఫోటోలు క్లాస్ వైజ్ చేసి క్లోజ్ చేసి పెట్టామండి. లంచ్ బెల్కి ఓపెన్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏమి ఉండకూడదు. ఇప్పుడు అయింది 11:30. లంచ్ బెల్ కొట్టినప్పుడే ఓపెన్ చేసుకోవాలని చెప్తాను. పొంగల్